ముస్లింల ప్రధాన పండుగలు రెండు. ఒకటి రంజాన్, రెండవది బక్రీద్. ఈ పండుగలను ముస్లింలు ఎంతో పవిత్రంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. బక్రీద్ పండుగ త్యాగాల సందేశాన్ని తెలియజేస్తుంది. దేవుడు చూపిన మార్గంలో నడవాలని ఈ పండుగ తెలుపుతుంది. అయితే ఈసారి జూన్ 17వ తేదీన సోమవారం రోజున బక్రీద్ పండుగ జరగనుంది. అయితే ఆ రోజున ఈద్గాలో నమాజ్ చదువుతారు కాబట్టి పోచంపాడ్ గ్రామంలోని ఈద్గాను మజిద్ ఇన్ఛార్జ్ మొహమ్మద్ సలీం శుభ్రం చేయించారు. సందర్భంగా మొహమ్మద్ సలీం అజర్ గారు మాట్లాడారు. रहमतुल्लाहि व बरकातुहू। भाइयों, मेरे बुजुर्गों, दोस्तों, इस बकरीद की ईद की तैयारी के लिए यहाँ के पोचमपहाड़ के ईदगाह पर साफ़ सफाई करने के लिए यहाँ के हमारे बल्दिया के ग्राम पंचायत के लोगों के साथ में इस ईदगाह को पूरा साफ़ करा रहे हैं, क्योंकि नमाज़ पढ़ने में किसी को भी तकलीफ़ नहीं होना बोलकर इस ईदगाह को साफ़ करा रहे हैं। और पीर के दिन ईद की नमाज होगी और हर कोई भी जो सो यहाँ के मुसलमानों सब मिलजुल कर ईद की नमाज अदा करने के लिए हमारे तहे दिल से हम सबको शुक्रिया अदा करता हूँ। और यहाँ के सारे दुनिया के हिंदू और मुसलमान सब मिलजुल कर आपस में इत्तेहाद मिलजुल कर रहना बोल के हर कोई सी भी ईद हो तो मिलजुल कर इसी तरह अमन शांति के साथ कर लेना चाहिए और हम करते रहेंगे हम हमेशा। लिहाजा मिलजुल कर हम सब आपस में मिलजुल कर रहना बोलकर मैं मेरे दिल से शुक्रिया अदा करता हूँ। और इसके बाद जो हमारे अज़हर भाई कुछ ईद के बारे में कुछ दो तीन बात करेंगे। आइए अज़हर भाई। సోమవారం బక్రీద్ పండుగ కారణంగా సోమవారం బక్రీద్ పండుగ కారణంగా అందరూ ఇక్కడ ముస్లిమ్స్ వచ్చి నమాజ్ చేస్తారు. దాని కారణంగా ఇక్కడ చీఫ్ సలీం సాబ్ కమిటీ ఆఫ్ మెంబర్ సదరే మస్జిద్ సలీం సాబ్ ఇన్ఛార్జ్ ఆఫ్ మస్జిద్ మొత్తం ఇక్కడ పరిశీలించి మొత్తం గ్రామ పంచాయత్ వాళ్ళతోని మొత్తం లేబర్స్తోని మొత్తం సాఫ్ చేపించి సదర్ మోతమ సాబ్ అండ్ సలీం సాబ్ ముగ్గురు వచ్చి పరిశీలించి మొత్తం సాఫ్ చేపించి ఇక్కడ నమాజ్ చదవడానికి వస్తారు అందరూ. దీని కారణంగా ఈ పండుగ మాకు చాలా పవిత్రమైన పండుగ. రంజాన్ అండ్ బక్రీద్ ఈ రెండు పండుగలు చాలా పవిత్రమైన పండుగలు. ఈ పండుగకి మేము అందరితో కలిసి పండుగ చేస్తాం. దీని తర్వాత మనకు అందరితోని కలిసిమెలిసి పండుగ చేయాలని కోరుకుంటున్నాం. దీని తర్వాత మనకు హిందూస్ పండుగస్ ఉన్నాయి, విజయదశమి, వినాయక చవితి, ఇంకా సంక్రాంతి. దాని తర్వాత క్రిస్టియన్స్ పండుగ ఉంది, క్రిస్మస్. దాని కారణంగా అన్ని పండుగలు ఈ పోచంపాడు సభ్యులందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ పండుగల కారణంగా అందరూ కలిసిమెలిసి ఉండాలా, విభేదాలు లేకుండా అంతా కలిసిమెలిసి పండుగలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కాదు, మొత్తం దేశంలో కూడా అందరూ అన్ని పండుగలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఇదే మా ఒక కోరిక.